అశ్వత్థ నారాయణ స్వామి గురించి ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు శ్రీ చక్ర భీమలింగేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాము. భీమునిచే ప్రతిష్ఠింపబడిన ఆలయమే ఈ భీమలింగేశ్వర ఆలయం. అశ్వత్థ నారాయణ స్వామి వారికి ఎదురుగా శ్రీచక్ర భీమలింగేశ్వరాలయం కలదు. పూర్వం పాండవులు అజ్ఞాతవాసం చేయుచున్న సమయంలో ఈ ప్రాంతానికి రావడం జరిగినది. పెన్నా నదిలో పాండవులు స్నానమాచరించి ఈ ప్రాంతంలో నిద్రించుచుండగా ఆ సమయంలో భీమునికి శివుడు కలలో కల్పించి నేను ఇక్కడ కొలువై ఉన్నాను అని శివుడు చెప్పడం జరిగినది. ఈ విషయాన్ని ధర్మరాజుకు భీముడు కలలో శివుడు కనిపించి చెప్పిన విషయములను తెలిపారు. వెంటనే ఆ ప్రాంతాన్ని త్రవ్వి చూడగా స్వయంభువైన శివలింగం బయటపడినది. శివలింగంను భీముని చేతుల మీదుగానే శ్రీచక్రం పైన ప్రతిష్ఠించడం జరిగినది. శివానుగ్రహం నీపైన ఉన్నది కనుకనే శివుడు నీకు కలలో కల్పించి నీకు ఇలా ప్రతిష్ఠించమని చెప్పాడు కనుకనే రాబో కాలంలో నీ పేరు మీదుగానే శ్రీచక్ర భీమలింగేశ్వర ఆలయంగా ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతుంది అని ధర్మరాజు చెప్పడం జరిగినది. అప్పటి నుంచి నేటి వరకు మాఘమాసంలో విరివిగా సోమవారంలో కూడా ఈ ఆలయంను చాలామంది భక్తులు దర్శిస్తూ ఉంటారు. మన భారతావనిలో ప్రాచీన గుడులు ఈ సాక్ష్యాలు అన్నీ మన చరిత్రను, మన హైందవ సంస్కృతిని తెలియపరచడానికి నిదర్శనములుగా ఎన్నో కలవు. అట్టి క్షేత్రాలలో ఒక్కొక్క క్షేత్రం గురించి నా ఛానల్లో వివరిస్తాను. నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత వరకు నేను దర్శించిన ఛానళ్లను మీకు చూపించగలుగుతాను. సరే, ఇక పదండి స్వామివారిని దర్శించుకుందాం. ఈ ఆలయ ప్రాంగణంలోనే జమ్మి చెట్టు కలదు. ఈ జమ్మి చెట్టు యొక్క ప్రత్యేకత ఏమిటంటే సంతానము వృద్ధి చెందుటకు ఈ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి భక్తులు ముడుపులు కడతారు. ముడుపులు కట్టి తమ కోరికలను విన్నవించుకుంటారు. సంతాన వృద్ధి కొరకు ఈ జమ్మి చెట్టు ఇక్కడ ఈ ప్రాంగణంలోనే కలదు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి షేర్ చేయండి. ఇక మీదట చూపించే ఆలయాలు కూడా ఇలానే చూపిస్తూ వివరిస్తాను. నాకు ప్రోత్సహించిన వారు అవుతారు.